ఓం శాంతి. నవంబర్ పత్రపుష్ప్ నిమిత్త టీచర్స్ మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణ్ సహోదర సహోదరులకు బాప్దాదా మరియు దాదీల శుభ ప్రేరణలు. అశరీరీ లేక విదేహీ స్థితిని అనుభవం చేయటానికి సదా ఈజీగా మరియు అలర్ట్గా ఉండాలి. ప్రాణ్ ప్యారే అవ్యక్త బాప్దాదాకు అతి స్నేహి, సదా దేహంలో ఉంటూ విదేహీ అవస్థను అనుభవం చేసేవారు. నేను చేస్తున్నాను అనే భావన నుండి భిన్నంగా సదా ఈజీగా అలర్ట్గా ఉంటూ అశరీరీ స్థితి యొక్క అనుభవంలో ఉండే నిమిత్త టీచర్స్ సహోదరులు మరియు దేశ విదేశాలలోని సర్వ బ్రాహ్మణ కులభూషణ్ సహోదర సహోదరులు ఈశ్వర్య స్నేహ సంపన్న మధుర స్మృతులను స్వీకరించండి. తర్వాత సమాచారం. మీరందరూ మన స్మృతి చిహ్నమైన దీపావళి పావన పర్వదినాన్ని దీపరాజు అయిన బాబాతో మంగళ మిలనం జరుపుకొని అలౌకిక రీతిలో గడిపారు. వర్తమాన సమయంలో మనమందరూ చూస్తూ ఉన్నాం, నలువైపులా అనేక రకాలైన క్రొత్త పరిస్థితులు, వాతావరణము, ప్రకృతి నుండి అనేక విషయాలు అందరినీ అలజడిలోకి తెస్తున్నాయి. వీటన్నింటిలో ఉంటూ నలువైపులా సదా ఉమంగ్ ఉత్సాహాన్ని తయారు చేయాలి మరియు మనం విజయీగా ప్రకృతి జీత్గా కావాలి. దీని కొరకు దేహం నుండి అతీతంగా ఆత్మ అభిమాని స్థితిలో తప్పక ఉండాలి. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు, ఇప్పుడు మీరు అందరూ విశేషమైనటువంటి అటెన్షన్ ఉంచి అశరీరీ స్థితిలో ఉండే ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మేమేం పురుషార్థం చెయ్యాలి అని కొంతమంది పిల్లలు బాబాను అడుగుతారు. ఈ వర్తమాన సమయంలో బాబా యొక్క ఇషారా ఇది. ఎంత వీలైతే అంత శబ్దం నుండి భిన్నంగా, అన్ని విషయాల నుండి అతీతంగా న్యారా ప్యారాగా కండి, భిన్నంగా ప్రియంగా కండి. దీని కొరకు సైలెన్స్లో ఉండే అవసరం చాలా ఉంది. మనం ఏం చేస్తూ ఉన్నామో దానిని చూసి ఇతరులకు కూడా ప్రేరణ లభిస్తుంది. మనం చేయించే దాని నుండి ఇతరులకు కూడా ప్రాప్తి కలుగుతుంది. బ్రాహ్మణ పరివారానికి అందరికీ బాబా మరియు సమయం ఇదే చెప్తోంది. ఇప్పుడు విదేహీ లేక అశరీరీ అభ్యాసం చాలా ఉండాలి అని. కనుక అన్ని విషయాలను వదిలి, అనేక ప్రకారాలైన ప్రశ్నలను వదిలి విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని వృద్ధి చేసుకోవాలి. ఏ విధంగా అయితే ఒక్క సెకండ్లో స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేస్తారో అలాగే ఒక్క సెకండ్లో ఆత్మ శరీరాన్ని ఆధారంగా చేసుకోవాలి మరియు ఒక్క సెకండ్లో శరీరం నుండి భిన్నంగా అశరీరీ స్థితిలో ఉండిపోవాలి. ఇప్పుడిప్పుడే శరీరంలోకి రావాలి, ఇప్పుడిప్పుడే అశరీరీ అయిపోవాలి. అవసరమైనప్పుడు శరీరం అనే వస్త్రాన్ని ధారణ చేశారు, అవసరం లేనప్పుడు శరీరం నుండి వేరైపోయారు. వస్త్రము ధరించి వదిలినట్టు. దీనిని చాలా ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ అకస్మాత్తుగా బాబా డైరెక్షన్ లభించింది, మీ శరీర రూపి ఇంటిని వదిలి, దేహ అభిమానం యొక్క స్థితిని వదిలి ఆత్మ అభిమాని అయిపోండి. ఈ ప్రపంచం నుండి అతీతంగా మీ స్వీట్ హోమ్ వెళ్ళిపోండి అంటే తక్షణం వెళ్ళిపోగలరా స్వీట్ హోమ్కు? లేక యుద్ధ స్థలంలో ఇక్కడే యుద్ధం చేస్తూ సమయం గడిచిపోతుందా? ఒకవేళ అశరీరీ అయ్యే దాంట్లో సమయం గడిచిపోయింది అంటే అంతిమ పేపర్లో మార్క్స్ ఎన్ని రాగలవు? ఏ డివిజన్లో రాగలరు? ఫస్టా, సెకండా, థర్డా? ఇది తప్పనిసరిగా చెకింగ్ చేసుకోవాలి. బాబా రోజు మన ముందు జ్ఞాన యోగ దర్పణం పెట్టారు. కనుక అందరూ సమయం తీసి ఆ దర్పణంలో స్వయాన్ని చూస్తూ మరియు పరివర్తన అవుతూ ముందుకెళ్తున్నారా? ముందుకెళ్ళాలి. ఇక మధుబన్ వరదాన భూమిలో బాబా అనేక ప్రకారాలైన బేహద్ అనంతమైన సేవలు చేస్తూ ఉన్నారు. ఇవంతా నేను కూడా సాక్షి చూస్తూ బాబాను సాతిగా చేసుకొని
సదా వాహ్ బాబా వాహ్ అనే గుణాన్ని గానం చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా సేవతో పాటు స్వస్థితి పట్ల తప్పక గమనం ఉంచాలి. అందరికీ నా యొక్క చాలా చాలా శుభకామనలతో పాటు మధుర స్మృతులను స్వీకరించండి. ఈశ్వరీయ సేవలో బీకే మోహిని దీదీజీ, ముఖ్య ప్రశాసిక బ్రహ్మకుమారిస్ మధుబన్. ఓం శాంతి.